హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నిన్న గుడికెళ్ళి వస్తూ ఉంటే భోగి ముందు రోజు, భోగి రోజు అందరికీ పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు కదా, అందుకని రోడ్డు ప్రక్కనే రేగుపళ్ళు అమ్ముతున్నారు. ఈ మార్గశిర మాసంలో పుష్యమాసంలోనే వస్తాయి మనకు ఈ రేగుపళ్ళు. ఈ రేగుపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రేగుపళ్ళల్లో సి విటమిన్ ఉంటుంది. ఈ రేగుపళ్ళను బదరీ ఫలాలు అని కూడా అంటారు. అంటే శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ పళ్ళను బదరీ ఫలాలు అని కూడా అంటారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తే ఈ బదరీ ఫలము. పిల్లలకు భోగి రోజు చిన్నపిల్లలకి దృష్టి దోషాలు, బాలారిష్ట దోషాలు తొందరగా తగులుతాయి కాబట్టి భోగి రోజు సాయంత్రం రోజున పిల్లలకి ఈ భోగి పళ్ళను, చెరుకు ముక్కలను, చిల్లర పైసలను, పువ్వులను, రేఖలను కలిపి పిల్లలకి మూడు సార్లు పోస్తారు దిష్టి తీసి. ఇలా పోయటం వలన పిల్లలకి ఉన్న బాలారిష్ట దోషాలు తొలగుతాయి. ఈ రేగుపళ్ళను ఈ పుష్యమాసంలో, మార్గశిర మాసంలో తప్పకుండా అందరూ తినాలి. వీటిలో ఉప్పు శాతము తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పళ్ళను తినటం వలన బీపీ కంట్రోల్లో ఉంటుంది. తప్పకుండా ఈ మార్గశిర మాసంలోనూ ఈ పుష్యమాసంలోనూ తప్పకుండా అందరూ తినవలసిన పళ్ళు ఈ రేగుపళ్ళు. ఈ రేగుపళ్ళలో ఎంత నిరోధక శక్తి ఉందో అంతే ఎంతో ప్రయోజనకారి ఈ రేగు చెట్టు ఆకులు కూడా. ఈ ఆకులను పేస్ట్ లాగా నూరుకొని తలకు పట్టిస్తే తలలో ఉన్న చుండ్రు పోయి జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందనని మనకు శాస్త్రజ్ఞులు కూడా పరిశోధనలో తెలిపారు. ఈ రేగుపళ్ళు ఆరోగ్యానికి ఎంతో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రేగు ఆకుల్లో ఎంత ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయో ఈ పళ్ళల్లో కూడా అంతే ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయనని వైద్యశాస్త్ర పరిశోధనలో తేలింది. భోగి రోజు అన్ని విష్ణాలయాలలో కూడా గోదారంగనాథుల కళ్యాణము నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ఆ గోదాదేవి ఆ శ్రీరంగనాథుల్లో ఐక్యమైన రోజు ఈ భోగి. మీరు ఎన్ని చెప్పినా ఆగరు, ఇంకా పోసుకొని ఊరికే కంట శోష తప్పించి ఏం లేదు. అందరూ రండి, అందరూ కుడివైపుకి రండి, అందరూ స్వామివారికి కుడివైపు రండి. కుడివైపు నుంచి పంపిస్తారు. అందరూ స్వామివారికి కుడి